Hello and welcome to third video of this computer fundamentals series. మనం లాస్ట్ వీడియోలో హార్డ్వేర్ ఫండమెంటల్స్ చూసాము అండ్ ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్ చూస్తున్నాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాము. సో హార్డ్వేర్ ఫండమెంటల్స్ అంటే ఏంటి? నార్మల్గా సరే హార్డ్వేర్ అంటే ఏంటి? మనం దేన్నైతే పట్టుకోగలుగుతాము వాటిని హార్డ్వేర్ అంటాం. సాఫ్ట్వేర్ని మనం టచ్ చెయ్యలేము. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అంటే మన యాప్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్కి ఒక డెఫినేషన్ ఏంటి? సాఫ్ట్వేర్కి డెఫినేషన్ ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ వీ టెల్ కంప్యూటర్ టు డూ, ఓకే, ఆర్ దట్ వీ వాంట్ అవర్ కంప్యూటర్ టు పర్ఫామ్. ఓకే, సో అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెయిల్ చేయాలి. ఓకే, నేను మీకు ఒక మెయిల్ చేయాలి. సో దానికి నేను ఏం చేస్తాను? జీమెయిల్ ఓపెన్ చేసి సంథింగ్ రాసి సెండ్ చేస్తాను. సో నాకు కావాల్సిన వర్క్ నేను ఒక యాప్ ద్వారా చేపించాను. సో అది ఒక సాఫ్ట్వేర్. ఓకేనా? సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ని టచ్ చేస్తామా? టచ్ చేయలేము. ఆబ్వియస్లీ మనం స్క్రీన్ని టచ్ చేస్తున్నాం కానీ మనం సాఫ్ట్వేర్ని టచ్ చేయలేము. ఓకే, సో సాఫ్ట్వేర్ని వి కాంట్ టచ్. సో సాఫ్ట్వేర్ వి కాంట్ టచ్. ఓకే, అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎన్ని టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి? ఓకే, ఎన్ని టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. యాక్చువల్లీ నా దగ్గర నా పెన్ లేదు, లేకపోతే నేను రాసి చెప్పేవాడిని. కానీ మన దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉన్నాయి? సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ యూటిలిటీ సాఫ్ట్వేర్. ఓకే, సో ఈ 3 టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాదు, యాక్చువల్గానే ఇప్పుడు మన దగ్గర సిస్టమ్ సాఫ్ట్వేర్ అని ఉంది. సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? ఏదైతే సాఫ్ట్వేర్ మన సిస్టమ్ని రన్ చేయడానికి వర్క్ చేస్తుందో, హెల్ప్ చేస్తుందో దాన్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాము. ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, ఈ యాపిల్ మొబైల్ ఫోన్ రన్ చేయడానికి నాకు ఏ సాఫ్ట్వేర్ యూస్ అవుతుంది? మ్యాక్. ఓకే, అంటే iOS అంటారు కదా, iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ అ సాఫ్ట్వేర్. అది కూడా ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్? సిస్టమ్. ఓకే, యాక్చువల్లీ ఇది కొంచెం ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ అ సిస్టమ్ సాఫ్ట్వేర్. అలానే ఇప్పుడు మన దగ్గర విండోస్ ల్యాప్టాప్ ఉంది. మీరు ఒక ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళారు. డెల్ ల్యాప్టాప్ కొంటా అని మీరు షాప్కి వెళ్ళారు. డెల్ ల్యాప్టాప్ కొన్నారు, ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే మీకు ఏమొస్తుంది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చూపిస్తుంది. ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ అ మేనేజర్. మీ మొత్తం కంప్యూటర్ రన్ చేయడానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ మేనేజర్. అదొక సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం ఫ్యూచర్లో ఇంకా చదువుదాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ టాపిక్ అదే. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ సాఫ్ట్వేర్. ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్? సిస్టమ్ టైప్. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఎన్ని టైప్ ఆఫ్ సిస్టమ్ టైప్లో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి? మ్యాక్ ఓఎస్ ఉంది, iOS ఉంది, ఆబ్వియస్లీ యాపిల్వి, విండోస్ ఉంది, లైనక్స్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది. ఓకే, సో ఇవన్నీ ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ని రన్ చేయడానికి మనకు యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మన దగ్గర విండోస్లో ఫైల్ మేనేజర్ అని ఉంటుంది, మ్యాక్బుక్లో ఫైండర్ అని ఉంటాయి. ఇవన్నీ యాప్స్ రన్ అవ్వాలి అన్న, నా కెమెరా రన్ అవ్వాలి అన్న, ఇవన్నీ రన్ అవ్వాలంటే నా సిస్టంలో చాలా థింగ్స్ ఉన్నాయి. ఆ చాలా థింగ్స్ని మేనేజ్ చేయడానికి, చాలా ఫైల్స్ని మేనేజ్ చేయడానికి, చాలా కోడ్ని మేనేజ్ చేయడానికి మనకు యూజ్ వచ్చే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, అది మాట్లాడాం మనం, సిస్టమ్ సాఫ్ట్వేర్. దాని తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే సింపుల్, ఏవైతే మన యాప్స్ ఉన్నాయో, గేమ్స్ ఉన్నాయో, జనరల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కిందకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, షీట్స్, ఫేస్బుక్, మెసెంజర్, గూగుల్ డ్రైవ్, జీమెయిల్, చాట్‌జిపిటి, ఫోటోస్, కెమెరా, చాట్, గూగుల్ పే, ఫోన్పే, ఆర్ లైక్ యూట్యూబ్, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అపోలో. ఓకే, అండ్ గేమ్స్, నా ఫోన్లో 2-3 గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ అన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకు వస్తాయి. సింపుల్, క్లియర్, గుడ్. ఇప్పుడు నెక్స్ట్ యూటిలిటీ సాఫ్ట్వేర్లో ఏమొస్తుంది? యాంటీవైరస్, డిస్క్ క్లీనప్, ఓకే, అండ్ పెన్ డ్రైవ్ క్లీనర్. సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే మన సిస్టంలో ఉన్న వాటిని, లైక్ యాంటీవైరస్ ఉంది, మన సిస్టంలో ఒకవేళ వైరస్ వచ్చేస్తే క్లీన్ చేయడానికి, డిస్క్
చాలా ఎక్కువ స్పేస్ అయిపోయింది, డిస్క్ క్లీన్ చేయాలి, క్యాషే అని అవన్నీ ఉంటాయి. మనం యాక్చువల్లీ మెమరీలోనే దాని గురించి మాట్లాడాల్సింది. క్యాషే అంటే ఒక సింపుల్ వేలో చెప్తాను. ఓకే, మీరేం చేశారంటే ఒక 25 కిలో దాల్ తీసుకొని వచ్చారు. ఓకే, ఏదో ఒక దాల్ తీసుకొని, ఆరెంజ్ కలర్వి, ఎల్లో కలర్వి రౌండ్ ఉంటాయి కదా, ఆ దాల్ తీసుకొని వచ్చారు. పెద్ద డబ్బాలో తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీరు డైలీ దాల్ కుక్ చేస్తారు. ఓకే, డైలీ దాల్ చేస్తారు మీ ఇంట్లో. సో ఇప్పుడు మీరు ఆ పెద్ద డబ్బాలో నుంచి అందులో నుంచి తీస్తారా, లేదా ఒక చిన్న డబ్బాలో ఒక 5 కిలో డబ్బా, లేకపోతే 3 కిలో 4 కిలో డబ్బాలో ఫస్ట్ అది పెట్టుకొని కిచెన్లో పక్కనే పెట్టుకొని అక్కడికక్కడ యూస్ చేసుకొని మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ మీరు రీఫిల్ చేసుకోవచ్చు. అలా చేస్తారా? సో ఇలా చేస్తారు కదా, ఇదే కాన్సెప్ట్ని మనం క్యాషే అంటాము. సో ఏవైతే థింగ్స్ మేము ఎక్కువ సార్లు యూజ్ చేస్తామో అది ఓపెన్ చేయడానికి ప్రాసెసర్ మీద ఎక్కువ వెయిట్ పడద్దు. ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు ప్రాసెసింగ్ జరుగుతుంది సిపియూలో కదా, సో దాని మీద ఎక్కువ వెయిట్ పడొద్దు అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ థింగ్స్ ఏవైతే బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ఫైల్స్ అవన్నీ ఉన్నాయో క్యాషేలో పెట్టుకుంటాం. క్యాషేలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు మళ్ళీ కావాలో మళ్ళీ సిపియూని అడగకుండా ఆల్రెడీ క్యాషేలో ఉంది కదా, అక్కడికక్కడ యూస్ చేసుకుంటాం మనం. ఓకే, కావాలంటే మీరు క్యాష్ డిలీట్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ సిపియూ అదంతా ప్రాసెస్ చేస్తుంది. సో ఇది క్యాషే. సో ఇప్పుడు క్యాషే చాలా యూస్ చేస్తున్నారు అనుకోండి, క్యాషేలో చాలా స్టోర్ అవుతూ ఉంటుంది. అది క్లీన్ చేయాలి. ఎప్పుడైతే ఒకవేళ మీ ల్యాప్టాప్ స్లో అయిపోయింది అనిపిస్తే క్యాషే క్లీన్ చేస్తాం మనం. సో అలాంటి క్యాషే క్లీన్ చేయాలి అవన్నీ కావాలంటే మనకు డిస్క్ క్లీనప్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మన దగ్గర. అలానే పెన్ డ్రైవ్ ఉంది, పెన్ డ్రైవ్లో వైరస్ వచ్చేసింది, పెన్ డ్రైవ్ మీరు మొత్తం క్లీన్ చేయాలి. సో అలాంటప్పుడు పెన్ డ్రైవ్ క్లీనర్వి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వీటిని మనం యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటాము. అంతే. సాఫ్ట్వేర్స్లో 3 టైప్స్ ఉంటాయి: సిస్టమ్, అప్లికేషన్ అండ్ యూటిలిటీ. అందులో టైప్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకే, అర్థం చేసుకున్నాం, క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కామన్ అప్లికేషన్స్ ఏమున్నాయి, లైక్ బ్రౌజర్, మీడియా ప్లేయర్, ఆఫీస్లో సాఫ్ట్వేర్స్, ఇవన్నీ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. సో ఇప్పటి వరకు మనం 2 to 3 థింగ్స్ కవర్ చేసాము. మీకు అర్థమవుతుంది అనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఆపరేటింగ్ సిస్టమ్ మాట్లాడదాం. కంప్యూటర్ ఫండమెంటల్స్ తొందరగా కంప్లీట్ చేసి పైథాన్ ఆ సైడ్ వెళ్దాము. మీ ఫ్రెండ్స్తో ప్లేలిస్ట్ని షేర్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.